వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఈ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే నేను ఉన్నానని చెప్పి ఎలక్షన్లు గెలిచిన మంత్రి ఈ రోజు ఎటుపోయారు. ఇప్పటి వరకు రైతులకు బోనస్ రాలే, రైతులకు రుణమాఫీ ఎంతవరకు అయిందో ఇంతవరకు ఆ లిస్టు ఒక్కసారి చూసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్న వారికి రైతు బంధు, రైతు రుణమాఫీ కాని వారు రోజు రైతు వేదిక దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసులో చుట్టూ తిరగడానికి తప్ప వారికి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందనేది నమ్మకం లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల మీద ముసలి కన్నీరు కాల్స్తూ వారి యొక్క వలసవాదాన్ని మరోసారి హుస్నాబాద్ ప్రాంతం మీద రుద్దుతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ముందు ప్రజల కోసం పనిచేస్తే ఏం పని చేయకుండా కనీసం దేనికోసం పనిచేయని నాయకులు వచ్చి ఈరోజు అధికారానికి వచ్చి ఈరోజు హుస్నాబాద్ ప్రజలను నెత్తిన టోపీలు పెడతా ఉన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికీ పూర్తి కాలేదు. నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో లెక్కలు తెరిచే పనులు కూడా స్థానిక మంత్రులు లేరు. కనీసం ఓట్లు వేసి గెలిపించినటువంటి ఈ నియోజకవర్గాన్ని కాపాడే బాధ్యత కూడా ఇవాళ తీసుకోకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు ఇప్పటికీ 1600 క్వింటాల నుంచి 2000 క్వింటాల వరకు కొనుగోలు చేసింది ఈ అక్కనపేట మండలంలో. ఇప్పటికీ కనీసం 30% కూడా బోనస్ పడలేదు. ఇప్పటికీ అధికారులకు వాళ్ళ డిఎం కానీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి వ్యవస్థ ఉన్నది. దీనిని వెంటనే మంత్రి గారు అధికారులతో మాట్లాడి మన అక్కనపేట హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించిన అందరి మీద కూడా రైతులకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా, రైతు బంధు పేరుతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని రైతు భరోసా పేరుతో చేసి 2000 అదనంగా ఇస్తామని చెప్పి 2 పంటల పైసలు ఎగ్గొట్టినటువంటి వైనం ఇప్పుడు ఉంది. పేరుకు 3 ఎకరాల వరకు వేస్తున్నామని చెప్పారు. ఎకరం పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులతో కనీసం సర్వే లేకుండా, అవగాహన లేకుండా రైతు భరోసాని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మార్చి 31తో పూర్తి కావాల్సినటువంటి ఈ సంవత్సరానికి మార్చి 10వ తారీఖు వచ్చిన ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు లేకపోవడం చాలా బాధాకరం. ప్రతిసారి కూడా మేము రైతుల పార్టీ, రైతుల పక్షాన పనిచేస్తున్నామని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేయడమే తప్ప ఎప్పుడు కూడా రైతులకు న్యాయం చేసింది ఏమీ లేదు ఇందులో. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను కూడా వీరి వివిధ పథకాలకు వాడుకుంటూ వ్యవసాయ శాఖ యాంత్రీకరణ చేయాల్సిన బాధ్యత, పనిముట్లకు సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉండాల్సి ఉంటే ఇప్పటికి కూడా ఆ యాంత్రీకరణకు కూడా సంబంధించినటువంటి డబ్బులు కూడా వీరే ఈ ప్రభుత్వం వాడుకొని ఇప్పటికి కూడా వ్యవసాయ శాఖ సంబంధించిన యాంత్రీకరణ పనులు ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మొత్తం రైతులను నట్టేటటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మక్కల కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే పూర్తి ప్రారంభించాల్సింది పోయి మక్కల కేంద్రాలను కూడా ప్రారంభోత్సవం చేయలే. 4 రోజులైతే వరలు కొత్తకొస్తున్నాయి, పాత బోనసీలే. ఇప్పటికీ మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా లేవు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పత్తి పంట కొనుగోలులో జరిగిన సీసీ అవకతవకలపై స్థానిక మంత్రి ఉండి కూడా ఇంతవరకు ఏ మిల్లుపై యాక్షన్ తీసుకోకుండా, సీసీ అధికారులపై యాక్షన్ తీసుకోకుండా ఏమున్నా నామమాత్రంగా ఏవో సస్పెండ్ వేసి దోచుకున్న సొమ్ము దళాల నుంచి కక్కించే ప్రయత్నం చేయకపోవడం చాలా సిగ్గుచెడు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఆందోళనకు సర్వం సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు సంబంధించి రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ విషయానికి వస్తే చెప్పుకోవడానికి పేరుకే రుణమాఫీ 100% అయిందంటున్నారు. ఎంత మందికి రుణమాఫీ అయిందో ఒక్కసారి ఈ లెక్కలు తీసుకోవాలి. చిన్న చిన్న అక్షరాల పేర్లతో తప్పు పడితే వాటికి రుణమాఫీ చేయకుండా రుణమాఫీ లేదు, మీ పేరు తప్పబడ్డాయి, ఆధార్ నంబర్ తప్పబడ్డది అని చెప్పి ఎగ్గొట్టేటువంటి వైనం ఈ కాంగ్రెస్ పార్టీది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇకనైనా రైతుల పార్టీ, రైతులకు మేము న్యాయం చేస్తామని చెప్పేటువంటి విషయాన్ని బంద్ చేసి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాలక పక్షాలు లేవు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తా ఉన్నాయి. గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నది. తాగునీటి సమస్యను పరిష్కరించేటువంటి మార్గం కూడా వారి దగ్గర నిధులు లేక కార్యదర్శులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. దీని మీద వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ
ప్రశ్నిస్తుంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని అడుగడుగు నిలదీసేటువంటి కార్యక్రమాలు కూడా ముందుంటే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.